యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన ప్రియమైన సంగమా, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా గడిచిన మాసంలో దేవుడు 4 మాసాలు ఆయన రెక్కల కింద కాచి కాపాడి ఈ 5వ మాసమున 4వ దినాన మనం ఈ రీతిగా చేరి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యము. మీ యొక్క ప్రార్థన సహకారాల వల్ల కుటుంబంగా పిలువబడిన మేము కూడా క్రీస్తునందు ఎంతగానో ఉపయోగపడుతూ అనేకమైన ప్రాంతాలలో ప్రయాణాలు చేసినప్పటికీ కూడా రెక్కల కింద కాచి కాపాడుతూ ఈ రీతిగా మిమ్మల్ని సజీలకులో కాచి కాపాడుతున్న దేవునిని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చదువునికి వాక్యమును దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈ దినం మనతో మాట్లాడుతుంది ఏమిటి అంటే, అక్కడ ఫస్ట్ లైన్ చూడండి, ఏముంది? నీతి ప్రవర్తన గలవారై మేల్కొనుడి. హల్లెలూయా. ఏ ప్రవర్తన కావాలి? ప్రవర్తన అంటే ఒక ప్రవర్తన అంటే ప్రవర్తన అంటే ఏంటి? ఈరోజు మనందరం కూడా ఎలా ఉన్నాం? ఈరోజు మనందరం కూడా ఎవరంగా పిలువబడుతున్నాం? దేవుని బిడ్డలు, క్రైస్తవులు. అవునా? క్రైస్తవులకి సాదృశ్యంగా ఏది ముఖ్యం అంటే ఒక ప్రవర్తన అనేది అవసరం. పలానా వ్యక్తి క్రైస్తవుడు, పలానా వ్యక్తురాలు క్రైస్తవురాలు అని ఎప్పుడు చేర్చబడుతుందంటే, అని ఎప్పుడు పిలువబడుతుందంటే ఒక ప్రవర్తనను బట్టే. ఆమేన్. హల్లెలూయా. మంచి వారిని చెడ్డవారు అంటారా? చెడ్డవారిని మంచివారు అంటామా? మంచివారిని మంచివారిగా, చెడ్డవారిని చెడ్డవారిగా పిలుస్తాం. ఆ రీతిగా క్రైస్తవులకు సాదృశ్యం అనేది, క్రైస్తవులు తగ్గ స్టాంప్ ఏంటంటే ఒక మంచి ప్రవర్తన కలిగిన వారు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మంచి ప్రవర్తన గలవారు క్రైస్తవులని చెప్తూ ఉంటారు. అవునా కదా? మరి మనం ఈరోజు మన ప్రవర్తన మంచిగా ఉందా? క్రైస్తవుల తగ్గ ప్రవర్తన కలిగి ఉందా, లేకపోతే లోకానుసారమైన ప్రవర్తన మనలో ఉందా అని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతి ప్రవర్తన గలవారై మేల్కొనుడి. ఏ ప్రవర్తన గలవారై ఉండాలి? నీతి ప్రవర్తన గలవారై మేలుకునే వారిగా ఉండాలి. సహజంగా నీతి ప్రవర్తన అంటే మనకు తెలుసు ఒక మంచి ప్రవర్తన అని. మరలా మేలుకోవడం అంటే క్రైస్తవులంగా ఎవరో కాదు, లోకానుసారంగా జీవించే వారేం కాదు, కానీ క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే నీతి ప్రవర్తన గలవారై ఎప్పటికీ కూడా నిద్రపోక మేలుకునే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అనగా మనం ప్రవర్తించే యొక్క ప్రవర్తన ఎప్పుడు మేలుకునే ఉండాలా. సహజంగా ఒక 4 వ్యక్తులు మనం చూస్తున్నారంటే మనం ఏమవుతాం? కొంత జాగ్రత్త పడతాం మన యొక్క ప్రవర్తన ఎలా ఉందని. అదే ఎవరు మనల్ని చూడకపోతే ఏమవుతాం? ఎవరు మనల్ని చూడకపోతే మనకి ఇష్టం వచ్చినట్లుగా, మన దేహం అయితేనేమి, మనం వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ అయితేనేమి ఇష్టం వచ్చినట్లుగా మనం ఉంటాం. అదే నలుగురిలో మనం ఉన్నప్పుడు కొద్ది గొప్ప మన ప్రవర్తన మనము కొంచెం జాగ్రత్త పడతాం. అదే క్రైస్తవులు నలుగురు మధ్యలో జీవిస్తున్నప్పుడు ఏమవుతాం? అదే ఒక ప్రార్థనకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ స్త్రీ ప్రార్థనకు వచ్చినప్పుడు తల మీద ముసుగు వేసుకుని చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని రావాలి. పురుషులు కూడా ఆ రీతిగా చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని రావాలి అనే ప్రవర్తన మనకు ఉందా లేదా?
ఉందా లేదా? కానీ ఎవరో కాదు, బయట వారు కాదు, కానీ క్రీస్తు యేసుని ఎరుగబడి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో పాపము చేయకూడని సెలవిసిన ప్రకారము అటువలే కాక దేవుని యొక్క జ్ఞానం అంట ఏం లేదు అక్కడ. దేవుని యొక్క జ్ఞానము గట్టిగా చదవాలి. దేవుని యొక్క జ్ఞానము ఎవరికి లేదు? ఎవరికి లేదు? ఒక మంచి ప్రవర్తన కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానము అవసరం. ఏది అవసరము? ఒక మంచి ప్రవర్తన కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానము అవసరము. అట్టి జ్ఞానము లేని వారు ఏమవుతారండి? ఇక్కడ చూస్తే, ఇక్కడ కంటిన్యూ చేస్తే, అట్టి జ్ఞానము లేని వారు సిగ్గు కలుగొట్టక ఇట్లనే అనుచున్నా అంటున్నారు చూడండి భక్తుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, వాడు మేలుకొని ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని ఎడల మంచి ప్రవర్తన లేనివాడు ఎవరంటే పాపము చేసేవారిగా ఉంటారు. దేవుని గురించిన జ్ఞానము వారికి లేదు, మరియు వారికి సిగ్గు కలుగుటకై భక్తుడి రీతిగా చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజు మనం దేవుని ఎడల మన ప్రవర్తన ఏమిటి? మన ప్రవర్తన ఎలా ఉంది? క్రైస్తవుల యొక్క ప్రవర్తన మొట్టమొదటిగా నీతి ప్రవర్తన గలవారే జీవించాలి. ఎలా జీవించాలి? నీతి ప్రవర్తన గలవారే ఉండాలి. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని అక్కడ ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. ఒకవేళ పాపము చేసిన వారు అయితే దేవుని యొక్క జ్ఞానము నీలో ఉంటదా? ఉంటదా? అటువలే పాపము చేస్తూ ఏమవుతున్నారంటే దేవుని యొక్క జ్ఞానమును కొందరు పొందలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము కొందరు పొందలేక వారు పాపము చేస్తూ ఉన్నారు. పాపము చేస్తూ భక్తుడు ఏమంటే, మీకు సిగ్గు కలుగొట్టకే నేను ఈ మాట చెప్తున్నా. దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నా కదా. మార్తమ్మ, మరియమ్మ, సువార్తమ్మ, అబ్రహాము, ఇస్సాకు అని పిలువబడుతున్నా కదా. మరి నీలో నీతి ప్రవర్తన ఏది? ఇది కేవలము నీకు సిగ్గు కలుగొట్టుకే నేను అడుగుతానని భక్తుడు చాలా చక్కగా అడుగుతున్నాడు ఈ రోజు మనలను. ఆమేన్, హల్లెలూయా. మన ప్రవర్తన నీతి ప్రవర్తన కలిగినదై ఎల్లప్పుడూ మనము మేలుకొని ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. అట్టి నీతి ప్రవర్తన మనకు కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనకి అవసరం. కానీ కొంతమందికి ఏం లేదంట, దేవుని యొక్క జ్ఞానము మంచిదే, మన పేర్లు దేవుని పేర్లే, మనం పిలువబడుతున్నాం క్రైస్తవులమనే, మనం మొక్కుబడులు చెల్లిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మరి ఏమి లేదు? ఏమి లేదు? దేవుని జ్ఞానం లేదు. ఎందుకంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు ఎక్కడున్నది? ఎక్కడ సన్నివేశం అది? మరి అలా జీవిస్తున్నాం మనం ఈ రోజులలో. దేవుని బిడ్డలమే, కానీ మాటలు ఎలా ఉన్నాయంటే మూర్ఖులు మాట్లాడిన మాటలు వల్లే ఉన్నాయి. ఏమి లెక్క మాట్లాడుతున్నావు మరి అక్కడ నువ్వు? దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు అయితే ప్రతిదీ ఆలోచించి నరుగులో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా శుద్ధి చేసుకుంటా అని చెప్పావో, చక్కపరుచుకుంటా అని చెప్పావో, ప్రతిసారి నేను దేవుని బిడ్డను కదా అని నువ్వు మర్చుకొని దేవుని బిడ్డను కదా అని గుర్తు చేసుకుంటూ దేవుని జ్ఞానం కలిగిన వాడిగా జీవిస్తావు. ఒకవేళ ఆ జ్ఞానం లేకపోతే నువ్వు దేవునికి పాపము చేసిన వాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీతి ప్రవర్తన ఎలా ఉంటుందయ్యా అని అడిగితే, క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని అడిగితే, మొట్టమొదటిగా నీతి ప్రవర్తన గల వారై ఉండాలి. రెండవది చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1:28 వర్సెస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అక్కడ లాస్ట్ లైన్ నుంచి వస్తే ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున. 3వ లైన్ నుంచి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారి నాశనమునకు మీరు రక్షణను కలుగుటకు సూచన ఉన్నది, ఇది దేవుని వలన కలుగునదే. హల్లెలూయా. చూడండి చక్కగా భక్తుడు అంటున్నాడు, ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున. మీరు అంటే సంఘం అనగా ఏక మనస్సు అవసరం. హల్లెలూయా. మనమందరం ఒక కుటుంబము ఏక మనస్సు కలిగితేనే యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది.
అట్టుగా జీవించుచున్న నీలో ఏది అవసరం? ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినిలాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రకటించాలి. ఆ తగినట్లుగా మనం ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటించారు లేదా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సువార్త ప్రకటించారు లేదా? చెప్పండి, అందరూ తలపైకెత్తండి. అందరు చదివలేపారు, తలపైకెత్తండి. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడం లేదా? ఒక మానవుడు ఆయన ఎరిగిన వారి లోకంలో ఎలా జీవించేవాళ్ళు ఆయన 33.5 సంవత్సరాలు మనకి ఆ 3.5 సంవత్సరంలో నేర్పించి వెళ్ళాడు బయటకు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడిచిన 3 సంవత్సరాల్లో దేవుని తెలుసుకున్నారు. ఆయన 30 ఏళ్ల వరకు కూడా తల్లిదండ్రులు ఎగిరేసి పెరిగాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమంలో ఆయన నేర్పించాడు ఒక సువార్తను, ఒక ప్రవర్తనను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవ ప్రవర్తన నీతి ప్రవర్తన గలదై ఉండాలి అంటే మనకు క్రీస్తు నేర్పించిన సువార్తను మనము ఏం చేయాలా? ఏక మనస్కులై వాటిని ప్రవర్తించే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలా? అట్లు మీరు బెదరకునుట వారి నాశనమును మీకు రక్షణను కలుగుటకై సూచన అయి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు సువార్త ప్రకటింపరో, లోకాల్లో పాపములుగా పిలువబడతారో, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ పాపము చేస్తూ జ్ఞానము లేని వారై ఉంటే వారికి అది ఎలా ఉంటుందో తెలుసా? వారు బెదరకుండా వారి నాశనంలాగా ఉంటుంది. తర్వాత మీరు రక్షణ కలుగుటకు సూచన అయినదని చెప్తున్నారు. హల్లెలూయా. ఎవరైతే నీతి ప్రవర్తన గలవారి ఉంటారో వారి ఎడల రక్షణ కలుగుటకు అది సూచనగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నది ఏమిటి అంటే, నీతి ప్రవర్తన గలవారి ఉండాలంటే మొట్టమొదటిగా క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించాలా. ఒక్క మాటతో అయిపోయింది. ఆయన అన్ని నేర్పించారు కదా. పాపులను మనం ప్రేమించాలా, క్షమించాలా, వారి నీతి మార్గం నడిపించాలా, ఒకరినొకరు ప్రేమించుకుని ఉండాలి, శత్రువులు ఉండకూడదు, ఒకవేళ హింసిస్తే వారిని నువ్వు ప్రేమించాలా, నేర్పించాలి కదా ప్రభు. మరి అవన్నీ ఒక్కటైనా మనలో ఉన్నాయా? మరి ఇంకేమవుతాం? నీతి ప్రవర్తన గలవారు మనం ఇంకా మన నీతి ప్రవర్తన గలవారు మనం ఎలా పిలువబడతాం? దేవుని బిడ్డలను ఎలా పిలువబడతాం? క్రైస్తవులను ఎలా పిలువబడతావు? క్రీస్తు బిడ్డలను ఎలా పిలువబడతావు? చెప్పండి ఇప్పుడు. మరి ఎలా పిలువబడతామా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించేవారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవ చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. దేని ద్వారా అంటారు? దేని ద్వారా బాధపడువారు? దేవుని చిత్త ప్రకారము అనగా కొన్ని బాధలు అనుకుంటే అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టే. హల్లెలూయా. కలిగే ప్రతి బాధ దేవుని యొక్క చిత్తం బట్టే కలుగుతుంది. ఎవరో నీ వల్ల ఇంద్ర నాకెట జీవితం అని కాదు. కానీ క్రీస్తు బిడ్డలు ఇంకా పిలువబడతాం. మనకు కలిగే బాధలు ఎలా ఉంటాయంటే దేవుని యొక్క చిత్త ప్రకారం కలిగే బాధలుగా ఉంటాయి. ఆ బాధలు సత్ప్రవర్తన గలవారి ఎలా ఉండాలంట? ఆ బాధలలో సత్ప్రవర్తన గలవారై అనగా సత్యము కలిగిన ప్రవర్తన కలిగిన వారై అనగా నీతికి తగిన ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. నమ్మకమైన సృష్టికర్త ఎవరు? నమ్మకమైన సృష్టికర్త? మన దేవుడే కదా. ఆయనకు మన ఆత్మను ఎప్పుడు అప్పగించుకోవాలి? సత్ప్రవర్తన గలవారి మన ఆత్మను అప్పించుకోవాలి.
అప్పుడు నీతి ప్రవర్తన మనలో ఉంటుంది, దేవుని యొక్క ప్రవర్తన మనలో ఉంటుంది. ఆ ఆత్మను అప్పగించుకోకపోతే నా శరీరము, నా ఆత్మ, నా ఇష్టము, నువ్వేంది నా చెప్పేది నన్ను అనుకుని ఉంటే దేవుని క్రైస్తవులకు తగ్గ నీతి ప్రవర్తన నీళ్ళు లేనట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రవర్తనలో మనం ఉన్నామంటే, ఒక క్రైస్తవ బిడ్డలంగా పిలువబడతామంటే దానికి తగ్గ బహుమానం ఏంటంటే ఒక ప్రవర్తనే. ఆమేన్, హల్లెలూయా. అన్నిటితో వెళ్ళి ఏదైనా మాట్లాడండి, ఏదైనా ఒక మాట అనండి, తిడతాడో కొడతాడో, కానీ క్రైస్తవులు తగ్గ సాక్ష్యం ఏంటి? వారు అన్నప్పుడు వారిని ప్రేమించే వారిగా ఉండాలా. మనం ఉండట్లేదు అట్లాగా. కానీ దేవుడు నేర్పినది ఏమిటి తెలుసా? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా క్రీస్తుకు సమర్పించే వారిగా ఉన్నాం. కానీ ఎవరెవరికో పంపించేస్తుంటారు ఈ ఆత్మలో. ఏం చేస్తుంటారు? ఈ లోకంలో ఉన్న వారందరికీ, అబ్బా నీకేనా ఆత్మ, నీకేనా శరీరం, నీకే, నేను మొత్తం నీకే. ఉన్నవారికి ఏంటంటే ఎవరో కదా అన్యులు మాట్లాడే క్రైస్తవులు మాట్లాడి ఇవే. క్రీస్తుకు నీతి ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మలను అప్పగించు అని చెప్పుకోవాలంటే అలా కాదు. కానీ లోకంలో ఉన్న మానవులకు మనం ఏం చేస్తున్నామంటే, అబ్బా నా ఆత్మ నీదే, నేను నీకోసం బతుకుతున్నా. చెప్పేవారు లేలా మాటలు. హల్లెలూయా. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నీతి ప్రవర్తన గలవారి మనం ఎప్పటికీ కూడా మేలుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా మేలుకొని మనము పాపము చేయక జీవించినప్పుడు, మన ఆత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు నీతిమంతులంగా, క్రైస్తవ బిడ్డలముగా, క్రైస్తవ ప్రవర్తన కలిగిన వారిగా మనం పిలువబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్నది. ఈ పేతురు గ్రంథంలోనే పేతురు రాసిన పత్రిక రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏందో తెలుసా? ఏం చెప్తుంది వాక్యం ఇక్కడ? మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. ఆమేన్, హల్లెలూయా. అనగా ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సమస్తము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సమస్తము క్రొత్త వాయును. ఆ పాత జీవితం ఏ రీతిగా తెలియదు, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన జీవితము సమస్తము క్రొత్త వాయును. కనుక మీకు కొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఏం చేయాలంట? వాగ్దానాలను బట్టి వాటి కోసం మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఏది క్రొత్త ఆకాశం కొత్త భూమి చెప్పండి. ఇప్పుడు దేనికోసం కనిపెట్టుకుని ఉన్నావు? ఎందుకు ఈ ప్రయాస అంతా? నీ కుటుంబం కొరకు ప్రయాస అంతా కదా, కుటుంబ క్షేమము కొరకు ప్రయాస అంతా కదా. దేవుడు ఉగ్రరూపుడు కదా, ఆయన ఏళ్ళు ప్రార్థించకపోతే ఆయన క్రోపోద్రేకుడు. ఆయన కోపం మన మీదకి వస్తుంది. అందుకే కదా మన కుటుంబం మీదకి వస్తుంది. కనుకనే కదా ఇక్కడికి వస్తున్నాం దేవుని మందిరానికి. అందుకేనా? దేని కొరకు ఈ ప్రయాస అంతా? వాక్యం ఏం చెప్తుంది? క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును. ఆ ఆకాశము ఆ భూమి పరలోక రాజ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కొత్త ఆకాశం కొత్త భూమి? ఈయన ప్రయాస అంతా కూడా అందరం పరలోక రాజ్యంలో చేరుట కొరకే. ఈ లోకంలో ఉన్న కుటుంబం కోసం కాదు, కానీ ఉన్న బాధల కోసంగా దేవుని మందిరానికి వచ్చేది. నువ్వు ప్రాముఖ్యంగా దేవుని మందిరానికి రావాల్సింది అయా నీ రాజ్యంలో చేర్చుకో అనే మటుకే. కుటుంబం కోసం వస్తున్నావు అంటే అది నీకు నీ భ్రమ. క్రైస్తవ ప్రవర్తన లేనివాడు అవుతావు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నేను నా కుటుంబము పరలోక రాజ్యంలో ఉండాలంటే అది పాయింటే. అలా కాక ఈ లోకంలో జీవిస్తున్నా మాకు ఏ కొరతలు ఉండకూడదు, అందరం మేము బాగుండాలా, అన్ని బాగుండాలా, కావాల్సిందిగా మాకు కావాలా, ఈ లోకంలో మాకు అది కావాలా ఇది కావాలని చెప్పుకున్నాం అనుకో దేవుని దగ్గర,
ఆయన సమయం వస్తే ఇవ్వకుండా పోవడం ఇస్తాడు, కానీ వాటి కొరకే దేవుని మందిరానికి వస్తే నీలో నీతి ప్రవర్తన లేనట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి ప్రవర్తన ఎందు నిమిత్తం ఉండాలి అంటే, నీ నీతి ప్రవర్తన ఎందు నిమిత్తమై ఉండాలి అంటే, క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడిన సంఘముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఆయన నేర్పించిన యొక్క ప్రవర్తనను బట్టి మనము పరిశుద్ధంగా ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏమంటుంది? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని ఏం చేయాలంట? అట్లా నిద్రపోకూడదు. మేలుకొని పాపము చేయకుడి. ఒకవేళ నీలో నీతి ప్రవర్తన లేకపోతే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క జ్ఞానం అక్కడ కొంతమందికి, మళ్ళీ అందరికి కాదు. మరి ఈరోజు ఏ లిస్టులో మనం చూసుకోండి, మన పేర్లు ఏం ఓటర్లు వస్తున్నట్టు ఏం చేస్తావు? ఓటర్ లిస్ట్ నా పేరు ఉందా లేదా అని ఎత్తుకోరా. ఇంత పెద్ద రాజ్యాంగం బుక్ ఇస్తారు మనకోళ్ళు. ఆ రాజ్యాంగంలో నా మొహం ఏడుందో నల్లమంటారు మన మొహాలు, అందులో అది ఏడుందో వెతుకుతాం వెతుకుతాం వెతుకుతాం. ఎందుకు? అది లేకపోతే మనకు డబ్బులు రావు కాబట్టి. అంతేనా? అది లేకపోతే డబ్బులు లేదు కాబట్టి, ఆ స్టిప్ లేకపోతే డబ్బులు లేదు కాబట్టి. మరి లోకంలో అట్టి వాటి కోసం ఎగిరిపడి ఎదుగుతున్నావే. మరి ఇప్పుడు నీ పేరు కొంతమంది ఉన్నారు కదా దేవుని జ్ఞానము లేని వారు, కొందరు అన్నాడు కదా భక్తుడు. మరి అందులో వెతికావా? దేవుని జ్ఞానం ఉన్నవారిలో నీ పేరుందా, లేని వారిలో నీ పేరుందా వెతికావా? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందని ఇప్పుడు వెతికావా? హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారే మనం ఎల్లప్పటికీ కూడా మేలుకొని ఆయన సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా కాక మంచి ప్రవర్తన లేక లోకానుసారమైన ప్రవర్తన ఇలా ఉందంటే నీకు సిగ్గు కలుగొట్టక నేను చేస్తున్నా అంటాడు దేవుడు. ఏమన్నావు ఇందాక? నలుగురిలో నీ ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పావు? కొద్దో గొప్ప జాగ్రత్తగా ఉంటుందని చెప్పావు. ఆ కొద్దో గొప్ప జాగ్రత్త దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే, సిగ్గు కలుగొట్టక నేను ఈ పని చేస్తున్నా. ఆమేన్. నలుగురికి తెలియజేయటం కొరకు నేను ఈ పని చేస్తున్నా అని దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్త. దేవుని యొక్క జ్ఞానం అంట కొందరికి లేదు. ఈరోజు ఆ జ్ఞానం కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కోరలేని ఎడలా అన్నాడు కదా, నీ ప్రవర్తన నీతి ప్రవర్తన గలవారిగా ఉండాలి. ఆ నీతి ప్రవర్తన గలవారిగా ఉండాలి అంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ఏం చేయాలా? ప్రవర్తించాలా. సత్ప్రవర్తన గలవారి ఉండాలా. ప్రవర్తించే వారికి ఉన్న మంచిదే. ఆ ప్రవర్తనలో సత్ప్రవర్తన అనగా నీతి ప్రవర్తన, సత్క్రియలు, చూసిన క్రియలు, చేసిన క్రియలే. అటువంటి ప్రవర్తన గలవారై, పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై, మరి ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథం 143 అధ్యాయము 10వ వచనం మనకు సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 143 అధ్యాయము 10వ వచనంలో, నీవే నా దేవుడు. భక్తుడు చక్కగా అన్నాడయ్యా. దావీదు రాస్తున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను అంటవా మాట నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. అంటవా మాట నువ్వు? చూడండి, ఈ వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచించండి, అర్థాన్ని స్వీకరించండి. నీవే నా దేవుడవు, నీ చిత్తం ఏదైతే ఉందో అది ప్రవర్తించుటకు నాకు నేర్పించు. ఫస్ట్ పాయింట్. రెండోది చూస్తే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు. ఏ ఆత్మ అంట? దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మమ్మల్ని నడిపించు. ఉందా అది నీకు? దయగల ఆత్మ ఉందా? దయగల ఆత్మ ఉందా? చెప్పండి. దేవా నీవే నా దేవుడు అని అంటున్నావా? అంటావు. ఎందుకనో పోయేదేముంది, ఆయన కదా మన దేవుడు. హల్లెలూయా. దేవా నీవే నా దేవుడు, ఇదిగో 10,000 తీసుకో అన్నావా? చేసావా? ఓయమ్మ 10,000
దేవుడికా? అయ్యో, దేవా నీవే నా దేవుడు. దేవుడు ఏమడిగాడు? నన్ను ప్రార్థించుకుని అడిగాడు లేదా? అందరిలాగా ఏమన్నా డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టు, అప్పుడే నేను ఆశీర్దిస్తాను చెప్పాడు దేవుడు? ఏమన్నా చెప్పాడా? కాబట్టి రాబోయేట్లు అంతట్లో నువ్వు దేవునికి దశమ భాగం సమర్పించడం మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి. అలా నీ కొన్ని సంఘాలు ఎలా ఉంటాయి, కొన్ని దగ్గరలో ఎలా ఉంటాయి అంటే సమస్తము ధారాళంగా సమృద్ధిగా ఇవ్వు, లేకపోతే నీకు మంచి జరగదు. లేవా ఆ చోట్లు, ఆ ప్రదేశాలు లేవా? కానీ భక్తికి ఏమన్నాడు? దేవా నేను కింద సమర్పించా కనుక నీవే నా దేవుడు మనలా. హల్లెలూయా. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. నేను ఐఏఎస్ అవ్వాలా, నేను కోటీశ్వరుని అవ్వాలా కనుక ఇది జరిగించు. నేను డాక్టర్ అవ్వాలా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలా, ఒక మంచి ఉద్యోగిని అవ్వాలా, నా కుటుంబం ఎప్పటికీ ఏ కొరత లేకుండా ఉండాలా, ఒక మంచి ధనికుని అవ్వాలా, అది నెరవేర్చు అన్నాడు ఆ భక్తుడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇవన్నీ అడగట్లేదా దేవుణ్ణి? చెప్పండి మరి. ఇప్పుడే నవ్వుతున్నారంటే అడుగుతున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా. బా ఎంత చక్కటి ప్రమాణం చూడండి. మరి దేవుని చిత్తం నెరవేర్చకి ఎవరైనా మాట అన్నారా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలయ్యా, అది మాకు నేర్పయ్యా అని ఎప్పుడైనా అడిగామా మనము? హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పము అది అడిగావా? నీతి ప్రవర్తన గలవారే దేవుని జ్ఞానం గలవాడు అయితే ఇది అడుగుతా దేవుణ్ణి. ఏమని అడుగుతా? మా ఇంట్లో ఏసీ లేదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మా ఇంట్లో స్టవ్ లేదు, అవి అడగో దేవుణ్ణి. నీతి ప్రవర్తన గలవారైతే నీ చిత్తం ఏదైతే ఉందో వాటిని నెరవేర్చినకు నాకు నేర్పము, అవి జరిగించినకు నాకు నేర్పము తండ్రి అని వాటిని అడిగే వారిగా ఉండాలి ప్రభు ఎదుట. అంతేగాని నీ సొంత అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసే పనిని బట్టి ఆ పాపపు పనిలోకి దేవుని దగ్గర పెట్టావనుకో, అందులోనే ఒకవేళ పాపం ఉందనుకో, క్రైస్తవ బిడ్డగా పిలువబడతావా? క్రైస్తవ ప్రవర్తన కలవాడు అని పిలువబడతావా? నీతి ప్రవర్తన కలవాడని పిలువబడతావా? జాగ్రత్త. దేవుడు అన్నాడు ఇక్కడ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించడం కాక దేవా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి చదునుగా ఇలా ఉంటే ఫ్లాట్గా ఉంటే తొందరగా వెళ్తావా? అప్ అండ్ డౌన్స్ ఉంటే తొందరగా వెళ్తావా? ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుందాం, భూమి చదునుగా ఉంటే తొందరగా వెళ్తామా? అప్ అండ్ డౌన్స్ ఉంటే తొందరగా వెళ్తామా? ఎలా ఉంటే తొందరగా వెళ్తారు? ఏం చూడండి, ఏం చేస్తాం చూడండి. ఆ పిల్లల్ని ఎవరు ఇప్పుడు వదిలింది? మెసేజ్ అయిందా? కొత్తగా వచ్చే దేవుని మందిరానికి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దయగల ఆత్మ అంట సమభూమి గల ప్రదేశమందు ఏం చేస్తుంది? దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు. చెప్పండి, చెప్పలేకున్నారే, నడవాలని లేదా? అప్ అండ్ డౌన్స్ ఉంటేనే మన జీవితం మంచిదంటారా? కోరుకోండి మరి, మాట్లాడరే. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మనలను నడిపించునుగాక అన్నాడు భక్తుడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లోతుకెళ్ళి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ లోతుకెళ్ళాలంటే అలా వంకులు కలిగిన మార్గం నడవలది ఎంత కష్టం. కానీ భక్తుడు ఏ కోరిక కొడుతున్నాడు? అయ్యా దయగల నీ ఆత్మ, నువ్వు దయాళుడువు, నీ ఆత్మ సమభూమి గల వాటి మీద నన్ను నడిపించుటకు నాకు నేర్పు, నువ్వు వాటి మీద నడిపించు. అడిగావు మరి దేవుణ్ణి ఎప్పుడైనా అట్లా? ప్రార్థన చేయమంటే ఏదో మన కుటుంబం కోసం ప్రార్థన చేసి మౌనం అయిపోతున్నావు. కానీ ఎన్నోసార్లు చెప్పా, వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడే అట్టి ఆశీర్వాదాలు మనలో ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మనలో ఏది అవసరం అంటే దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నడిపించు తండ్రి అని మనము ఎప్పటికి కూడా క్రీస్తు కొరకు ఆయన సువార్తను ప్రకటించుటకు అటువంటి ప్రవర్తన కలిగిన వారి వల్ల ఉండాలా, సత్ప్రవర్తన గల వారి వల్ల ఉండాలా. ఆమేన్. ఆయన చిత్తము కొరకు పనిచేసేవారిగా, ఆయన చిత్తము కొరకు పనిచేసేవారిగా మనము జీవించాలా. అట్లా అడగవలసిందంటే నీ చిత్త ప్రకారం నన్ను నడుచుటకు నాకు, నీ చిత్తానుసారిగా ప్రవర్తించటకు నాకు నేర్పమని అడిగేవారిగా ఉండాలా. నీ సొంత పనుల నిమిత్తం అడుగుతున్నావు అంటే నువ్వు క్రైస్తవ ప్రవర్తనలో లేవు. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానము లేని వారిలో కొందరు లిస్టులో నువ్వు ఉన్నట్టే. దేవుని యొక్క జ్ఞానం అక్కడ ఏం లేదంటే కొందరికి లేదు. వారిని ఏం చేస్తాడు దేవుడు? సిగ్గు తెచ్చుకున్నటకు అక్కడ దాకా వెళ్ళకూడదు దయచేసి. హల్లెలూయా. సిగ్గు తెచ్చుకునే దాకా వెళ్ళావంటే, ఒక నలుగురిలో ఒకరు కలిసి నేను మాట అన్నాను, నేనే ఉన్నా, అందరిలో నేను ఒక మాట అనేసానంటే నీకేమనిపిస్తుంది? ఇంకే మందిరానికి రావేమో. నలుగురిలో ఒక మాట అన్నా నిన్ను, పాపం మా ఇస్తారమ్మకి ఎంత ఓపిక నేను చాలాసార్లు గమనిస్తా. నాన్నగారు చేత ఎక్కువ మాట అనిపించుకున్నది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నీతి ప్రవర్తన గలవారిగా మార్చబడాలి. లోబడతత్వం ఉంది, నాకు బాగా ఇష్టం లోబడతత్వం దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారే అయితే నలుగురిలో ఒక మాట అన్నా కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ నలుగురిలో ఒక మాట అంటే సిగ్గు తెచ్చుకొని చెప్తాను నేను నీకు అన్నాడు భక్తుడు. హల్లెలూయా. కానీ దేవుడే నీతో మాట్లాడినప్పుడు నువ్వేమవ్వాలి? దేవుని సేవకుల ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వేమవ్వాలి? దేవుని జ్ఞానమే నీకు ఉంటే నువ్వు లోబడే వారిగా ఉండాలా. హల్లెలూయా. మరి అలా లోబడిన వారు ఏమవుతారు? ఇంకా క్రీస్తు ప్రవర్తన గలవారు అవుతారా? దేవుని ప్రవర్తన గలవారు అవుతారా? దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు అవుతారా? దేవుడు నేర్పించాడు, దేవుడు నేర్పించాడు. లోబడతత్వం నేర్పించలేదా? ఆయన ఎడల స్తుతులు చెల్లించుట లోబడతత్వం నేర్పించాడు లేదా? అలా కాదు. కానీ లోబడిన వారు మేమే క్రైస్తవ ప్రవర్తన గలవారము, నీతి ప్రవర్తన అనుకుంటే వారి ఎడల దేవుని జ్ఞానము ఆ కొందరు లిస్ట్ వాళ్ళు ఉన్నట్టే. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మనకి. క్రైస్తవులంగా పిలువబడుతున్నాం, కానీ ప్రాముఖ్యమైనది క్రైస్తవుల యొక్క ప్రవర్తన. హల్లెలూయా. క్రైస్తవుల యొక్క ప్రవర్తన మనకి ఎంతగానో అవసరం. ఈరోజు పలానా వారు క్రైస్తవులయా అని ఎలా సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? నీ ప్రవర్తనను చూసే. హల్లెలూయా. నీ నడవడికను చూసే. ఏదో అపవాదిని శోధించినా, ఏదో లోకానుసారమే చేయమని చెప్పినా నువ్వేం చెప్పాలి? నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, నా ప్రవర్తన క్రీస్తు ఎడల నీతి కలిగిన ప్రవర్తన అని చెప్పేవారిగా ఉండాలి. అలా చెప్పకపోతే నువ్వు దేవుని జ్ఞానం లేని వారిలో కొందరిలో ఒకదానివే, ఒకడివే. హల్లెలూయా. దేవుడు అట్టి ప్రవర్తన మన సంఘమునకును మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందామా? తీర్మానం చేసుకుందామా దేవుని ఎడల? దేవా, ఈ దినం నీవు మాతో మాట్లాడావు తండ్రి. అవును నాయన, నీవు నా బిడ్డగా పిలవబడుతున్నావు, మంచిదే. క్రీస్తు బిడ్డగా పిలవబడుతున్నావు, క్రైస్తవ బిడ్డలుగా పిలవబడుతున్నావు. నీ ప్రవర్తన అంతా బాగానే ఉంది. కానీ నీతి ప్రవర్తన ఉంచుకోవట్లే, నీతి ప్రవర్తన కలిగిన వారిలో జీవించట్లే. అందుకే దేవుడు మనతో మాట్లాడాడు. నీతి ప్రవర్తన గల వారి మేల్కొని పాపము చేయకుడి. పాపం చేసినావేమో, నీతి ప్రవర్తన లేక పాపం ఊపిలో కూరుకొని పోయి దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నావేమో, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నలుగురు ఆ పక్కన లేరులే అనుకుంటున్నావేమో, ఒంటరిగా నీకు నువ్వే ఏకత్వం చేస్తున్నావేమో. పాపము జాగ్రత్త. నీవు చేస్తున్న పాపమును క్రీస్తు చూస్తున్నాడు. జాగ్రత్త. లెక్క అప్పచెప్పవలసింది మనుషుల దగ్గర కాదు కానీ, మనుషులు ఎదుట కాదు కానీ, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంది కదా, అక్కడే నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించబడింది దేవుని యొక్క వాక్యము.
సత్ప్రవర్తన గలవారే ఉండమంటుంది, మంచి ప్రవర్తన గలవారే ఉండమంటుంది, పరిశుద్ధమైన ప్రవర్తన గలవారే ఉండమంటుంది. మరి విశేషంగా భక్తుడు అన్నాడు కదా, దావీదు మొరపెట్టాడు కదా, దేవా నీవే నా దేవుడివయ్యా, నీ చిత్తానుసారమైన ప్రవర్తన నాకు నేర్పుతానని అడిగాడు కదా. ఆయన చిత్తానుసారమైన ప్రవర్తన మనకు నేర్పించినట్లుగా ప్రార్థిద్దామా. చేతులు పెగితే ప్రభుని వేడుకుందామా. అందరం మోకల మీద నిలబడుకుని ప్రభుని వేడుకుందాం. అయ్యా ఇంతవరకు మా ప్రవర్తన ఎలా ఉండిందో, మా ప్రవర్తన ఆ రీతిగా ఉన్నింది అయ్యా, పాపం చేస్తూ ఉన్నింది. నీ బిడ్డలుగా పిలువబడుతూ మేము లోకానికి వస్తున్నాం, లోకానుసారంగా జీవిస్తూ మందిరానికి వస్తున్నాం, తెలిసా తెలియక జీవిస్తున్నాం. మా ప్రవర్తన ఒకవేళ నీ ఎదుట సిగ్గు తెచ్చినట్లయితే వాటిని బట్టి సిగ్గు తెచ్చుకోమన్నాడు కదా దేవుడు. ఒకవేళ అవి సిగ్గు తెచ్చుకున్నట్లయితే నాయనా నీతి ప్రవర్తన మాకు అనుగ్రహించు తండ్రి అని దేవుని వేడుకుందాం, స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతిద్దాం ప్రభుని, స్తుతిద్దాం, వేడుకుందాం. Hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నడిపించినందునా జీవాధిపతి నిన్ను నే విడువలేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను. విమోచకుడా యేసయ్యా, నీ జీవనం నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మలో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మలో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపా. గ్లోరీ 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 మొరపెడదామా. నీవు చూపిన నీవు చూపిన నీ కృపా
నీవు చూపిన నీ కృప జీవాధిపతి నిన్ను నే విడువలేను. పాడదామా? జీవాధిపతి నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నీవు చూపిన నీ కృప నే మరువలేను. జీవాధిపతి నిన్ను జీవాధిపతి నిన్ను స్తుతించకుండా ఆయనను స్తుతించకుండా ఉండలేము. నిన్ను స్తుతించకుండా నేనుండలేము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా ఈ ప్రయాస అంతయు కూడా నీతిమంతునిగా తీర్చిదిద్దుటకే. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృపనే మరువలేను. నీవు చూపిన నీ కృప మరువలేను. నా విమోచకుడాయా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. ఒక నీతి ప్రవర్తన కలిగిన క్రైస్తవులముగా సత్ప్రవర్తన గలవారమై సత్క్రియలు గలవారమై దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కలిగిన వారి వలె అయ్యా నీ చిత్త ప్రకారం మనం నిలబెట్టు తండ్రి అని ప్రభువును వేడుకున్న విశ్వాసుల వలె అట్టి ప్రవర్తన మన సంఘం మీదను దేవుని బిడ్డలముగా పిల్లపడుతున్న ప్రతి బిడ్డ మీదను అట్టి నీతి ప్రవర్తన దేవుడు అనుగ్రహించినట్లుగాను విని ఉన్న వాక్య నిమిత్తమై పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి తండ్రి. ఇంతవరకు నీ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని నీ నీతిని అనుసరించే వారంగా, నీ నీతిని ధరించుకునే వారంగా, నీతానుసారంగా మేము నడుచుకుంటూ ప్రభు ఈ లోకంలో ప్రభా నిన్ను రూపంలో ప్రభునైనా మాలో నీ రూపము కనబడుటకు సహాయం దయచేయండి.
నీ ప్రవర్తన కలిగి మేము నడుచుకోవాలయ్యా ఈ లోకంలో తండ్రి. నీ మాటలు కలిగి మేము నడుచుకోవాలయ్యా. మా ప్రవర్తన అంతట్లో ప్రభువా నీకు మాత్రమే మహిమ రావాలయ్యా. నీకు వందనాలు. ఇంతవరకు సంఘముతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా ఈ ప్రభువుల ఆరాధనలో ప్రభునైనా అయ్యా నీ మాటలు జుంటి తేనె దారుల కంటే అమూల్యమైనవి, విలువైనవి, బలమైనవి తండ్రి. నాయనా నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా తండ్రి నైనా ఇంకా ప్రభునైనా నీ సన్నిధిలో ఎదుగుటకు, నీ సన్నిధిలో ఫలించుటకు అయ్యా మంచి ప్రవర్తన కలిగి లోకంలో నడుచుకున్నటకు కావాల్సిన జ్ఞానమును ఇంకా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ హృదయాలు కూడా మార్చి పరిపూర్ణంగా నిన్ను హత్తుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు నీతిమంతుడివి గనక మేమందరము తండ్రి నైనా నీతిమంతులుగా తీర్చబట్టకు సహాయం దయచేయండి. ఈ కూడిక ఇంకా ముందున్న కార్యక్రమం అంతటికి మీరు తోడుగుండి నీ చేతులకి సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి.